ఈ ప్రపంచంలో చాలా మంది జీవిస్తూ ఉన్నారు, కానీ కొంతమంది మాత్రమే తమ విశ్వాసంతో ప్రపంచాన్ని కదిలించారు. అయితే కేవలం 28 ఏళ్ల వయసులో దేవుని కోసం హతసాక్షి అయిన ఒక యువతి కథ ఇది. బెట్టీ స్కాట్ స్టామ్ అనే విశ్వాస యోధురాలి కథ ఇది. బెట్టీ స్కాట్ స్టామ్ 1906 సంవత్సరంలో మిచిగన్ రాష్ట్రంలోని ఆల్బియన్లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు మిషనరీలు కావడంతో చిన్నప్పటి నుండి చైనాలో పెరిగింది. దేవుని పట్ల ప్రేమను వ్యక్తపరుస్తూ ఆమె కవితలు, ప్రార్థనలు వ్రాస్తూ ఉండేది. ఆమె తన 17 ఏళ్ల వయసులో అమెరికాకు తిరిగి వెళ్లి కళాశాలలో చేరింది. ఆ తర్వాత మోడీ బైబిల్ ఇన్స్టిట్యూట్లో చదువు పూర్తి చేసి చైనా ఇన్లాండ్ మిషన్ ద్వారా చైనాకు మిషనరీగా వెళ్ళింది. అదే కళాశాలలో చదువుతున్న జాన్ స్టామ్కి కూడా చైనాలో మిషనరీగా వెళ్లాలన్న దృక్పథం కలిగి ఉండేది. కనుక ఇద్దరూ చైనాకి మిషనరీలుగా వెళ్లి భాష నేర్చుకుంటూ సేవ కొనసాగిస్తూ వారు అక్కడ వివాహం చేసుకున్నారు. వారికి 1934 సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖున హెలెన్ అనే కుమార్తె జన్మించింది. హెలెన్ 3 నెలల వయసులో వారు ఆమ్హుయ్ అనే ప్రాంతంలో ఉండగా కమ్యూనిస్టు సైన్యం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టగా వీరు తప్పించుకోలేకపోయారు. సైనికులు వారి ఇంటి తలుపు తట్టగా జాన్ ప్రశాంతంగా తలుపు తెరిచారు. బెట్టి వారికి ఆహారం పెట్టి తమకు చైనీయుల పట్ల ఉన్న ప్రేమను వివరించినప్పటికీ సైనికులు వారిని అరెస్టు చేశారు. బందీలుగా ఉన్న జాన్ దంపతులను విడిచిపెట్టడం కోసం కొంత ధనాన్ని సైనికులు డిమాండ్ చేశారు. కానీ వారి దగ్గర అంత డబ్బులు లేని కారణాన్ని బట్టి ముగ్గురిని బంధించి 12 మైళ్ళ దూరం నడిపించి జైలుకి తరలించారు. మరుసటి రోజే ఒక ధనవంతుని ఇంటిలోనికి తరలించారు. అప్పటికే పరిస్థితిని అర్థం చేసుకున్న బెట్టి హెలెన్ని ఒక స్లీపింగ్ బ్యాగ్లో దాచి అందులో 2 $5 నోట్లు మరియు కొన్ని డైపర్లు పెట్టి దేవుణ్ణి ప్రార్థించి దేవునికి అప్పగించింది. అయితే మరుసటి రోజే వారిని మరణశిక్షకు తీసుకుని వెళ్తున్న క్రమంలో ఒక క్రైస్తవ దుకాణదారుడు వారిని బందీలుగా తీసుకెళ్లటం చూచి విడిచిపెట్టమని అడగ్గా కోపంతో సైనికుడు దుకాణదారుణ్ణి చంపడానికి సిద్ధమయ్యాడు. ఆ సందర్భంలో జాన్ ముందుకు వచ్చి దుకాణదారుడి ప్రాణం కోసం వేడుకుంటూ ఉండగా జాన్ని మోకాళ్లపై కూర్చోపెట్టి అక్కడే హత్య చేశారు. బెట్టి తన భర్త మరణాన్ని చూస్తూ భయంతో వణికినా అరవలేదు. నిశ్శబ్దంగా నిలబడి తను కూడా మరణాన్ని ఎదుర్కొంది. 30 గంటల తర్వాత ఆ చిన్నారిని ఒక స్థానిక పాస్టర్ గారు సజీవంగా కనుగొని ఆమె తాతమ్మల వద్దకు ఆమెను చేర్చారు. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి అనేక మందిని ప్రభావితం చేసింది. తర్వాత క్రైస్తవులు జాన్ దంపతుల శరీరాలను కనుగొని సమాధి చేశారు. బెట్టి సమాధిపై ఈ వాక్యము రాసి ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. బెట్టి తన స్వప్రయోజనాల కోసం కాదు, దేవుని కోసం జీవించాలని కోరుకుంది. అవసరమైతే మరణానికైనా సిద్ధమైంది. ఆమె జీవితం మనందరినీ సవాల్ చేస్తూ ఉంది. దేవునిపై సంపూర్ణ విశ్వాసంతో జీవించమని, ఆయన చిత్తానికి లోబడమని ప్రేరేపించబడుతూ ఉన్నాము. కనుక చక్కటి నిర్ణయం తీసుకొని ముందుకు సాగుదాం. ఆమెన్.